హాజీపూర్ మండలంలోని వేంపల్లిలోని ఎస్ఆర్ఆర్ కళాశాల విద్యార్థులు వీడ్కోలు వేడుక ఘనంగా నిర్వహించారు. శుక్రవారం వేంపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కళాశాల విద్యార్థులు వీడ్కోలు వేడుక ఘనంగా నిర్వహించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకి ఘనంగా వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. వీడ్కోలు సభలో సీనియర్, జూనియర్ విద్యార్థులు సరదాగా గడిపారు. మంచి భవిష్యత్తు నిర్దేశంతో వెళ్తున్నామని మరికొంతమంది విద్యార్థులు తమ అనుభూతుల్ని వ్యక్తం చేసి తోటి విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యంతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కాలేజీ కరెస్పాండెంట్ పెంటం మల్లయ్య, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తును చదువుతో చక్కగా తీర్చిదిద్దుకోవాలని, చదువు చెప్పిన లెక్చరర్లకి, తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని, చెడు అలవాట్లకి బానిసలు కాకూడదని, వచ్చే పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాలని కోరారు. విద్యార్థులకి ఇంటర్మీడియట్ దశ ముఖ్యమైనదని, ఈ దశలో మంచిని గ్రహించి చెడును త్యజించి టీవీ, సెల్ ఫోన్లకు బానిసలు కాకూడదని, బాగా చదివి తల్లిదండ్రులకి, చదువు చెప్పిన గురువులకి మంచి పేరు తీసుకురావాలని కోరారు. చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా కళాశాల ఫేర్వెల్ డేకి మా ఆహ్వానాన్ని మన్నించి తమ అమూల్యమైన టైమును మా కొరకు ఇచ్చేసినటువంటి మన కాసిం సార్ గారికి, అదేవిధంగా డైరెక్టర్స్కి, అధ్యాపక బృందం, ప్రియమైన విద్యార్థులకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఏంటంటే ఈరోజు సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు వీడ్కోలు పార్టీ ఇంత ఘనంగా అలంకరించి అందుకు వారికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, కాకపోతే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. ప్రతి విద్యార్థి అనే యొక్క ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని ప్రతి మినిట్ ఆలోచిస్తే మనము మంచి మార్కులతో ముందుకెళ్తామని ఆశిస్తున్నాను. మనం లాస్ట్ ఇయర్ మార్కుల కంటే ఈసారి ఇంకా అత్యధిక మార్కులు సాధించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు ఒకటి ఎయిమ్స్ మీ మీద నమ్మకం పెట్టుకొని హార్డ్ వర్క్, ఈ రెండు ఎవరి లోపల ఉంటే వాళ్ళు సక్సెస్, వేరే మార్గం లేదు. కానీ కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ టైం చాలా వాల్యుబుల్, దాన్ని యూటిలైజ్ చేసుకోండి, వృధా చేయకండి. కాబట్టి టైంను వృధా చేస్తే మన లైఫ్లో ఎంతో కోల్పోతున్నాము. ఎందుకంటే మనల్ని నమ్ముకున్న పేరెంట్స్ కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, చాలామంది మీ మీద డిఫెండ్ అయ్యారు. కాబట్టి వాళ్ళ నమ్మక చేయకుండా కొంచెం హార్డ్ వర్క్ చేసి మీ తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని చేస్తారని ఆశిస్తున్నాను. తల్లిదండ్రులను అప్పుడప్పుడు మీరు అన్నీ అడుగుతూ ఉంటారు, బట్ నీ ఆలోచన ఏంటి మమ్మీ డాడీ, నేను మీకు రీచ్ అవుతాను, నాకు ఒకసారి చెప్పండి, అడగండి, అప్పుడప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. కాబట్టి ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల యొక్క కోరిక ప్రకారం మెదులుతూ ఏ రోజు కూడా తల్లిదండ్రులు తలదించుకునే ప్రయత్నం చేయకుండా ఇటు సమాజానికి, ఇటు కళాశాలకి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ శుభోదయం. నేను వాగ్దేవి ఎస్ఆర్ఆర్ జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను, ఎంపీసీ గ్రూప్ నుండి. ఈరోజు మేము మా కళాశాలలో ఫేర్వెల్ పార్టీ నిర్వహించుకున్నాము. ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఆర్టీఓ సార్ గారికి చాలా ధన్యవాదాలు. అలాగే మా జూనియర్స్ ఈ అలంకరించిన ఈ వేదికని చాలా
చాలా సంబరంగా ఉంది. అలాగే మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈరోజు. మా కళాశాలలో టూర్ కానీ, ఫ్రెషర్స్ కానీ, ఫేర్వెల్ కానీ, అదర్ యాక్టివిటీస్ కానీ, చదువు కానీ, సంస్కారం కానీ, అన్నిటితో పాటు స్పోర్ట్స్ కానీ ఇలాంటి ఎన్నో యాక్టివిటీస్ని చేర్పిస్తున్న సర్స్కి చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ మంచిర్యాలలో మన ఎస్ఆర్ఆర్ కాలేజే ఫస్ట్. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. ఎస్ఆర్ఆర్ జూనియర్ కాలేజ్ ది బెస్ట్. నా పేరు తిరుపతి, నేను బైపీ సెకండ్ ఇయర్. మాది రేచిన గ్రామం నుంచి నేను ఎస్ఆర్ఆర్ కాలేజీకి రావడం జరిగింది. ఎస్ఆర్ఆర్ కాలేజ్ అనేది మంచి అధ్యాపక బృందం ఉంది. అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్, ప్రతి కల్చరల్ ప్రోగ్రామ్ అటెంప్ట్ చేస్తారు. ఏదైనా స్టూడెంట్ ఎంకరేజ్ చేయడం కావండి, అండ్ డ్యాన్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఎనీ సో అన్నిటికీ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు సాగిస్తూ మంచి మార్కులతో పాస్ కావాలని, మంచి స్కోర్ అండ్ మంచి పొజిషన్లు ఉండాలని ఎంతో ఎంకరేజ్ చేస్తూ స్టూడెంట్ గురించి మంచి ఆలోచనతో వాళ్ళ